నా బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. నాకీ జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, నన్ను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్న నా గురుదేవులందరి పాదపద్మాలకి నా హృదయపూర్వక పాదాభివందనాలు. గురుబ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్కారం పరబ్రహ్మ. తస్మై శ్రీ గురవే నమః. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ శ్రీ ఎం గారి గురించి మరి మనం తెలుసుకుంటున్నామండి. నిన్నటి క్లాస్‌లో మరి ఆయన ఒక సమాధి దగ్గరికి వెళ్తానని అనుకున్నారు కదా! ఆ యొక్క సమాధి దగ్గరికి ఆయన వెళ్ళడం, అక్కడ అవన్నీ వాళ్ళు శుభ్రపరుచుకుని చక్కగా అక్కడ వాళ్ళ టిఫిన్ అది చేసి, ధ్యానం చేసుకొని, అక్కడ ఆయన యమ్మగారు నిద్రపోవడం అనేది జరిగింది. మరి తెల్లారుజామున నిద్ర ఇంకా ఇంకా మేము అంటే ఒక అరగంట, గంటలో మేలుకొస్తుంది అనగా ఆయనకి ఒక అనుభవం కలిగింది. ఆ అనుభవం గురించి మనకి ఆయన వివరిస్తున్నారు. మరి ఆయన ఏంటంటే ఆయన కుడి వైపుకు తిరిగి పడుకోగానే ఆయనకి ఒక సన్నివేశం కనబడిందంటండి. భయపడిపోయారంట ఆ దృశ్యాన్ని చూసి. ఎందుకంటే ఆయన జుట్టు నిక్కబొడుచుకుపోయింది అని చెప్తున్నారు. ఎందుకు అంటే అక్కడ ఎవరు కనిపించారంటే ఒక చీపురు చంకన పెట్టుకొని విషణ్ణ ముఖంలో ఉన్న ఒక పళ్ళు లేని ముసలి ఒగ్గు నా పక్కన మోకరిల్లి ఉంది. ఒక చీపురు చంక పెట్టుకునంటండి బాధతో ఒక పళ్ళు లేని ముసలమ్మాయి ఆయన పక్కన మోకరిల్లి ఉందంటండి. భూమికల్లాంటి తన వేళ్ళతో నా కుడి భుజాన్ని గుంజుతూనే మూలుగుతున్న కంఠంతో "రా అబ్బాయి నాతో రా. నేను జబ్బుపడ్డ ముసలిదాన్ని. నాకు సాయం చేయటానికి రా రా" అని ఆయన చెవుల దగ్గర గుసగుసలాడుతుందంటండి. ఇబ్రహీం సాహెబ్ గారి హెచ్చరిక వెంటనే గుర్తుకొచ్చింది. కానీ నేను నాకు దగ్గరగానే నిద్రపోతున్న ఇబ్రహీం సాహెబ్‌ను తాకటానికి కూడా నా ఎడమ చేతిని కదల్చలేకపోయాను. పోనీ అని సాయం కోసం అరవనూ లేకపోయాను. నా మొత్తం శరీరం సర్వతంత్రులతో సహా, స్వరతంత్రులతో సహా స్తంభించుకుపోయింది. అంటే ఏంటండి, నోటిలో నుంచి మాట కూడా రాలేకపోతుందనమాట. అంత భయానకంగా ఉంది. ఆ ముసలిది తన ముఖాన్ని నా ముఖం దగ్గరగా తెస్తుంది. కుళ్ళిన మాంసపు కంపు నా ముఖపుటాలను కొట్టినట్టు తాకింది. నేను కళ్ళు మూసుకున్నాను. ఒక ఆఖరి తెగింపు చేద్దామని నిశ్చయించుకున్నాను. నా హృదయ కేంద్రం మీద మనసు నిలిపి ఉంచాను. దాని నుంచి ధగధగమనే వెండి కాంతి తీగి ఒకటి బయలుదేరి సాయాన్ని అర్థిస్తూ ఇబ్రహీం సాహెబ్ వైపుకు వెళ్తుందని ఊహించాను. అది పనిచేసింది. నా ఎడమవైపు నుంచి ఒక పెద్ద అరుపు వినవచ్చింది. ఇబ్రహీం సాహెబ్ ఒక గెంతు గెంతి గుహ బయట వేసిన అగ్ని నుంచి మండుతూ ఉన్న కట్టెను ఒక దాన్ని తీసుకుని నా వైపుకు వచ్చాడు. ఆ దెయ్యం ఆయనకు కూడా కనిపిస్తుందని నేను ఊహించాను. ఆయన ఆ కట్టెను ఆ దయ్యం వైపుకు పెట్టి బిగ్గరగా తమిళంలో ఏదో మంత్రాన్ని చదివాడు. అది మాయమైపోయింది. స్తంభనం వీడిపోయింది. నేను లేచి కూర్చున్నాను. హసన్ కూడా లేచాడు. కొంతగా విచలితుడైనట్టుగా కనిపించాడు. ఇప్పుడేమైంది? చాలా సామాన్యంగా అని నేను అడిగినప్పుడు, ఇబ్రహీం సాహెబు ఉత్తినే ఇలా అన్నాడు. అటవిక ప్రేతాల్లో ఒకటిది అది చాలా దుష్టమైనది. అంతకన్నా మించి మరేమీ గూడా నాకు చెప్పలేదు. తెల్లారగానే స్నానాదులు చేసి, ఛానం చేసుకుని తిరుగు ప్రయాణం మొదలుపెట్టాం. నేను 2 రాత్రులు ఉందామని అనుకున్నాను. కానీ హడలుగొట్టిన ఆ రాత్రి అనుభవం సరిపోయింది ఈ అంశాన్ని తేల్చివేయడానికి. ఇబ్రహీం సాహెబ్ ఆసనలతో నేను వెనక్కి వెళ్ళిపోయాను. పుత్తూర్‌లో మరో రోజున్న తరువాత ఈనందారు దగ్గర సెలవు తీసుకుని బస్సెక్కి త్రివేంద్రానికి సాయంత్రానికి చేరుకున్నాను. స్థానిక బస్సు ఎక్కడానికి నా దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల అంత దూరము నడిచే మా ఇంటికి వెళ్ళాను. నేను ఏ బట్టలు కట్టుకుని వెళ్ళానో ఆ బట్టలతోనే తిరిగి వచ్చాను. ఆ బట్టలు చాలా మురికిగా తయారయ్యాయి. నా ముఖం గెడ్డం గీసుకోకుండా ఉండటంతో మాసిపోయి ఉంది. ప్రతి అంగుళం నేను ఒక దేశదెబ్బరిగా కనిపించాను చూడటానికి. నన్ను చూసిన వాళ్ళలో మా అమ్మే మొదటిది. నన్ను కౌగిలించుకుని ఏడ్చేసింది. మా చిన్న చెల్లెలైతే చాలా ఉత్తేజితురాలైపోయింది. ఇప్పుడు అది నా పడక గదికి వచ్చి నాతో మళ్ళీ ఆడుకోవచ్చు. మా మరో చెల్లెలు పైకైతే ఏ భావాన్ని చూపించలేదు కానీ, నేననుకున్నాను అది కూడా సంతోషించింది అని. మా నాన్న నాతో ఒక నెల పాటు మాట్లాడలేదు కానీ, ఆ తరువాత కరిగి మెత్తబడ్డారు. మరి ఇంట్లో చెప్పకుండా అలా ఎళ్ళిపోతే ఏ తండ్రైనా ఏం జేస్తారండి మరి? బిడ్డ కోసం ఆ మాత్రం గాబరా పడటంలో అర్థం ఉంది గదా!
మేము మారిన కొత్త ఇంట్లో పైనున్న చిన్న అటక మీద ధ్యానం చేస్తూనే చాలా సేపు గడవటం మొదలుపెట్టాను. ఆ ఇంటికి చంద్రవిలాస్ అని పేరు పెట్టారు. నాకు ధ్యానంలో కొత్త కొత్త ఊహించని అరుదైన అనుభూతులు కలుగుతూ ఉండేవి. ఇంటి నుంచి దూరంగా ఉండడమనే దానిని రుచి చూశాను కనుక నా కుటుంబం నుంచి, మిత్రుల నుంచి, మానసిక ఉద్వేగ సంబంధ భాన్ భావాల నుంచి నన్ను నేను విముక్తపరుచుకోవడం అనేది స్వీయ పరీక్షల్లో ఉత్తీర్ణుడినైపోయాను. చెప్తున్నారు. ఏదేదైతే ఈ స్వీయ పరీక్ష పెట్టుకున్నారో ప్రయోగాత్మకమైన పరీక్ష అందుట్లో నుంచి ఈయన కుటుంబం నుంచి, మిత్రుల నుంచి, అలాగే మానసిక ఉద్వేగాల నుంచి, సంబంధ భావాల నుంచి కూడా నా అంతట నేను విముక్త పరిచేసుకున్నాను అని చెప్తున్నారండి. కనుక నేను ఆ సుదూర హిమాలయాలకు ఎగిరి వెళ్ళిపోదామని ఉవ్విళ్ళూరుతూ ఉన్నాను. నా కోసం ఎవరో అక్కడ నిరీక్షిస్తున్నారు. అక్కడ ఆ పిలుపు రోజు రోజుకి నన్ను బలవత్తరమవుతుంది. నేను తగిన అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. పరీక్ష రుసుము చెల్లించటానికి నాకిచ్చిన డబ్బు రూపంలో ఆ అవకాశం నాకు ప్రస్తుతమయ్యింది. దీన్ని మరో పరీక్షను, నాకు ఇంతకన్నా ముఖ్యమైన పరీక్షను పాస్ కావటానికి ఉపయోగించవచ్చని నేను నిశ్చయించుకున్నాను. నా స్నేహితుడు రంజిత్‌కొక్కడికే నా దీర్ఘ ప్రయాణ ప్రణాళికల గురించి తెలుసు. అతను మరికొంత డబ్బు సాయం చేశాడు. నేను వెళ్ళడానికి సిద్ధమయ్యాను. ఈయనకి ఇంక నేను అన్నిటి నుంచి విముక్తి అయిపోయాను కాబట్టి, ఇంక నేను హిమాలయాలకు వెళ్ళిపోవచ్చు. ఆ అర్హత నాకొచ్చేసింది అని శ్రీ అమ్మగారు ఆయనంతట ఆయన చక్కగా ఒక విశ్లేషణకొచ్చేసారండి. అక్కడ ఎవరో నన్ను పిలుస్తున్నారు. అక్కడ నా కోసం ఎవరో నిరీక్షిస్తూ ఉన్నారు. అందువల్ల నేను వెళ్ళిపోవాలి అని తగిన అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారంట. అప్పుడు ఈ ఏం జరిగిందంటే ఈయన ఎగ్జామ్ ఫీజు కట్టడానికి వాళ్ళ నాన్నగారు ఇతనికి డబ్బులిచ్చారు. ఆ డబ్బులతో ఈ పరీక్ష కంటే నేను ఇంకో పరీక్షే పాస్ అవ్వాలి. ముందు నాకు ఇంపార్టెంటు అని ఇంక ఈయన వేసుకున్న ఆ దీర్ఘ ప్రణాళిక గురించి ఈయన స్నేహితుడైన రంజిత్‌కి చెప్పి ఆయన వెళ్ళడానికి సిద్ధమయ్యాడంటండి. రంజిత్ గారు గూడా కొంత డబ్బు సాయం అనేది చేశారంట. మరి రేపటి ఎపిసోడ్‌లో 14 అధ్యాయాలు పూర్తయినాయండి. 15వ అధ్యాయం హిమాలయాల వైపు. మరి ఆ హిమాలయాల వైపు ఈయన యొక్క జర్నీ ఎలా సాగింది? అక్కడ ఎలా వెళ్లారు? ఎక్కడి నుంచి ఎక్కడికి ఈయన ప్రయాణం జరిగింది అనేది రేపటి భాగంలో తెలుసుకుందామండి. అప్పటి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు. థాంక్ యూ.